ప్రజెంట్ మనము బర్కత్పుర డిపో దగ్గర ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నిరసనలు అయితే వెల్లువెత్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులందరూ, ఆర్టీసీ జేఏసీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన, అదేవిధంగా డిపో బయటాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు ధ్వంసం చేయట్లేదు, ఎక్కడ కూడా నానా రకాల ఇబ్బందులు చేయట్లేదు, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, నా వెనకాల బర్కత్పుర డిపో కనిపిస్తూ ఉన్నది. ఈ డిపో నుంచి ఒక్కటంటే ఒక్క బస్సు కూడా బయటికి పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకా మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా మేము నడపమంటే నడపం, ప్రభుత్వం మాతో మాట్లాడేంత వరకు, ప్రభుత్వం మాతో చర్చలు చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి బస్సు కదిలించే ప్రసక్తి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులందరూ కూడా, ఈవెన్ మహిళా నాయకులు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం అయితా ఉన్నది, ఇంత ఎండలో కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ నిరసనలు చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒక్కటంటే ఒక్క బస్సు కూడా బయటికి వెళ్తలేదు. సో ఒక పక్క పోలీస్ పహారా మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. ఒక పక్క పోలీసు పహారా మధ్యలో మరొక పక్క జేఏసీ అందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, ఒకసారి జేఏసీ నాయకులతో మాట్లాడదాం. మరి వీళ్ళ డిమాండ్లు అసలు ఏం పెట్టారు ప్రభుత్వానికి, ఎందుకు చర్చలు విఫలం కావడం జరిగింది, సో చర్చలు సఫలం కావాలంటే వీళ్ళు ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలనేది కూడా ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా, ఎందుకు మీరు ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు? మా డిమాండ్లు కొత్తవి ఏం కాదండి. మా డిమాండ్లు ఇప్పటివి కాదు. గత ప్రభుత్వంలో కూడా మేము దాని విషయం మేనే సమ్మె చేసినాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలామంది పెద్దలు భూమి ఆకాశం ఒకటైనా కూడా మన్ను కూడా కాదన్నారు. కానీ అటువంటి వాళ్ళు అట్లా ఉండగానే పక్క రాష్ట్రంలో అమలు చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మరి 80,000 పుస్తకాలు చదివినట్టు నాయకుడు ఆయన ఆ మాట అన్నాడు, పక్క రాష్ట్రంలో అమలు చేసిండు. మరి ఇక్కడ ధనిక రాష్ట్రం అన్నారు కదా సార్, మరి ధనిక రాష్ట్రంలో మరి ఆర్టీసీ కార్మికులు చేసిన పాపం ఏంటని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇలా ఆర్టీసీలో గొంతమ్మ కోరికలు ఏం లేవు. మాతో పాటు కలిసి పనిచేసినట్టు కార్మికుడే మా పక్క రాష్ట్రం. ఇలా మాతో పాటు పోయి మేము ఎంత పని చేస్తాం అతను కూడా అంతే పని చేస్తున్నాడు. వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తున్నాం. ఇంకా రాష్ట్రంలో దగ్గర 49,000 మంది ఆర్టీసీ కార్మికులు, దగ్గర 12,000 మంది రిటైర్మెంట్ అయితే కూడా వాళ్ళ పని భారం కూడా మా మీదనే వేస్తున్నారు మీరు. అయినా కూడా భరించి చేస్తున్నాం. ఎక్కడో 2010 సమ్మె అయినప్పుడు యూనియన్ లేవని చెప్పి ఖాళీ 2 సంవత్సరాలు నోటి మాట దాని 2 సంవత్సరాలు యూనియన్ వద్దని చెప్పి రద్దు చేసిరు. అదే ఆ నోటి మాటనే ఇప్పటికి కూడా అదే రద్దు అవుతుంది, అదే ప్రకారంగా నడుస్తుంది. కానీ గవర్నమెంట్ పోయినాయి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటింది, అయినా కూడా అదే ప్రవర్తన నడుస్తుంది అధికారంలో. ఇవాళ ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాలేదని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే మాకున్న మనోవేదన, మాకు ఎంత శ్రమ అంటే ఇవాళ ఎండలు చూస్తే ఇవాళ మా శరీరాలు చూడండి, చెమటకాయలు చూడండి. ఇవాళ 9-10 దాటిందంటే ఒక్కొక్క డ్యూటీ, ఇవాళ స్పెషల్ ఆఫ్ డ్యూటీ కానీ నైట్ అవుట్ కావచ్చు, 300 కిలోమీటర్ పైజీలకు డ్యూటీ చేస్తారు మా కార్మిక సోదరులందరూ. మమ్మల్ని ఎందుకు గుర్తించరు? మేము చేసిన పాపం ఏంటి? మేము తెలంగాణలో ఉట్టలేదా? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి కూడా 33% వాటా ఉంది. కదిమ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. మరి అన్ని సంస్థలకు అన్నిటికన్నా నిధులు ఉంటాయి, మరి ఆర్టీసీకి వచ్చే వరకే నిధులు ఉండేవి, నియామకాలు ఉండేవి. మరి ఇది ఎందుకు? మరి ఇది ఇంత చిన్న చూపు ఎందుకని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నిన్న ఆర్టీసీ ఎండి మాట్లాడుతూ దీనికి ఒక కమిటీ వేసినాం మేము, మీరు అడిగిన ఈ డిమాండ్లను ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ఆ కమిటీ పనిచేస్తున్నది, కొంత సమయం వేయండి మాకు, మీరు అందరూ ఉద్యోగంలో జాయిన్ కండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మీరు ఏమంటారు? సార్ మేము చిన్నపిల్లలం కాదు సార్, మేము ఒక్కొక్క బస్సులో 100-120 మందిని వేసుకొని డ్రైవింగ్ చేస్తాం. మా కండక్టర్ టికెట్లు ఇస్తాడు. ఒక్క టికెట్ కూడా పక్కకు పోతే కత్తెర పెట్టి ఇంటికాడ కూర్చోబెడతారు. ఎంతో మందిని మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు పట్టుకోవడం. మాకు చిన్నపిల్లలు నేర్పితే మేమేటో నేర్చుకుంటామండి? మేము చిన్నపిల్లలమా? ఎప్పుడో March 13 స్ట్రైక్ నోటీస్ ఇస్తే రేపు సమ్మేళనంగా మీరు 4 గంటలకు పిలిపించి 11 దాకా సమ్మె పెట్టి ఎలాంటి డిమాండ్ మీద చర్చ చేయకుండా 3 ఐఎస్లతో మా ఎండి గారితో మీటింగ్ పెట్టి ఏ ఒక్క చిన్న విషయం కూడా పరిష్కరించలేదు. మరి ఆ కమిటీ అనే మాటకు అర్థం ఏంది? మరి ఆ కమిటీలో ఏ ఒక్క మాటకైనా పరిష్కారం దొరకాలి కదా. కమిటీ వేసారు మీరు, ఒక్క మాట కన్నా అందులో 32 ఉన్న డిమాండ్లలో ఏ ఒక్క అంశానికన్నా, ఏ ఒక్క సీరియల్ దాని 32 ఉన్న ఏ ఒక్క దానికన్నా పరిష్కారం దొరకాలి కదా. ఇప్పుడు అందులో ఉన్న డిమాండ్లు మొత్తం 6 గ్యారెంటీలు గవర్నమెంట్ ప్రకటించింది. మేము అడిగిన ఏం కాదు, మేనిఫెస్టోలో పెట్టారు. యూనియన్లు ఇస్తా అన్నారు, మా బకాయిలు ఇస్తా అన్నారు, ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు, గవర్నమెంట్లో ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేస్తా అన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా జీతాలు ఇస్తా అన్నారు, అన్ని హక్కులు కల్పిస్తా అన్నారు.
మీరు పెట్టిన డిమాండ్ గవే అడుగుతున్నాం మేము ఇవాళ కొత్తగా మాకేమన్నా కుండల బంగారం కావాలంటలేము, లేకపోతే మేము ఇంటికాడ కూర్చొని జీతాలు అడుగుతలేము. మేము చేసిన కష్టానికే రాజ్యాంగబద్ధమైన కల్పించిన ట్రేడ్ యూనియన్ హక్కులను ఉన్నటువంటి ఏదైతే పే స్కేల్ సంబంధించిన ఆ చట్టాల రూపంగానే మేము పిఆర్సీలు అడుగుతున్నాం అంతే తప్ప మేము సొంతంగా ఒక పిఆర్సీ ఇచ్చినాక మళ్ళీ ఇంకో పిఆర్సీ 15 రోజులు కాగానే అడుగుతలేము. మేము దగ్గర 12 ఏళ్ల సంది మేము కరెక్ట్ జీతాలు పొందలేకపోతున్నాం. మేము ఇవాళ ఒక పిఆర్సీ ఇప్పుడు అధికారులు మాకు స్ట్రైక్ నోటీస్ రేపు స్ట్రైక్లో కోతమనంగా ఒక రోజు వచ్చి మా అధికారులు చెప్పారు. ఏం చెప్పారంటే 2017 పిఆర్సీ అమలు చేసినాము, ఇంకో పిఆర్సీ కూడా అమల్లో ఉంది, మీరు స్ట్రైక్లోకి పోవద్దు అని అంటారు. సార్ మీరు స్ట్రైక్లోకి పోవద్దు అని చెప్పారు. మరి మాకు 2017 పిఆర్సీ అయింది అన్నారు. మరి అలవెన్స్ సార్ 2017 పిఆర్సీ అయింది, 26 రూపాయలు అలవెన్స్ వస్తుంది. దేవట అలవెన్స్ 152, 156 కిలోమీటర్లు తిరిగితే 2 నెలలు తిరిగితే 26 రూపాయలు అలవెన్స్ వస్తుంది. మరి 2013 ఎక్కడ, 2026 ఎక్కడ? మరి మీరు చెప్పే మాటకు ఇప్పుడున్న దానికి ఏమన్నా పొంతన ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంకో పక్క మీరందరూ ఇట్లా సమ్మె చేస్తా ఉన్నారు. ఆర్టీసీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళ పొద్దున, డిపోల చుట్టుపక్కల ఎవరైనా హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటే డిపోని సంప్రదించండి, మీకు తక్షణమే ఉద్యోగం కల్పించబడని అని చెప్పేసి కొంతమందిని తీసుకున్నారు, బస్సులను కూడా నడిపిస్తున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మా సమాధానం ఏంటంటే సార్ మేము గతంలో బయట కూడా మేము కూడా 15 ఏళ్ళు చేసి ఆర్టీసీ సంస్థలకు వచ్చినాం. మాకే ఈ ట్రాఫిక్లో నడపాలంటే పద్మవ్యూహంలో మాకు నిత్యంటికల్లో ఊడిపోతున్నాయి. ఏ ట్రైన్లు లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా పబ్లిక్ల ప్రాణాలతో చెలగటమాడుతారు సామాన్యులను. మరియు ఇప్పుడు ఇలా ఉదయం ఒకటి కరీంనగర్లో అయ్యింది. మాకు ట్రైనింగ్ ఇచ్చి ఒకవేళ ఏ కేసుకి ఏ శిక్ష పడుతుందో అన్ని ట్రైనింగ్లు ఇచ్చి వెళ్ళబోతే మీరు ప్రమాదంలో పడతారు అన్ని శిక్షణలు తీసుకొని అన్నిటికని మేము ఆరితేరుంటేనే మాకు రోడ్డు మీద వెయ్యాలా, మా వశం అయితే లేదు. ఏ ట్రైనింగ్ లేని తీసుకొచ్చి మీరు ఇలా ప్రజల ప్రాణాలతో చెడగడం ఆడుతారు, అందులో సంస్థకు చెడ్డ పేరు తెస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సంస్థకు చెడ్డ పేరు తెస్తారు కావాలని అధికారులు. సమ్మె చేసినప్పుడు మా సమ్మె డిమాండ్ పరిష్కరించకుండా బయట తీసుకొచ్చి పెడితే ఇలా బస్సు డ్యామేజ్ అవుతుంది, బస్సులో ఉన్న ప్రజలు పోతున్నారు. ఇలా కొన్ని వీడియోలు వచ్చినాయి, డబ్బులు డ్రైవర్లు పంపుతారు ఫ్రీగా అని చెప్పి మహిళా ఫ్రీ బోర్డు ఇస్తారు, వాడు డబ్బులు ఈ జేబులు నింపుకుంటాడు. మరి అది ఎవరి సొత్తు అండి? మరి ఎవరి సొత్తు? మేము డ్యూటీలో ఉన్నాక మేము 10 పైసలు ఫ్రాడ్ చేస్తే మమ్మల్ని కట్ చేస్తారే, మరి ఇవాళ ఎవరి సొత్తు అది? ఇవాళ ఎందుకు ఇట్లా ఈ విధంగా కావాలని చేస్తారు? కాబట్టి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమ్మెను ఎక్కువ రోజులు పొడిగించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు రవాణా శాఖ మంత్రి గారికి మేము మా బర్కత్పూర్ తరపున వేడుకుంటాం. మా సమస్యలను పరిష్కరించి సమ్మెను ఆపి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకొంతమంది మహిళా నాయకులు కూడా ఉన్నారు. ఇవాళ మీరు సమ్మె చేస్తే మీ కుటుంబం రోడ్డు మీద పడదా? ఎందుకు సమ్మె చేస్తున్నారు మీరు? సమ్మె అంటే అందరితో పాటు మేము మా కుటుంబం కోసమే మేము ఉదయం 5 గంటల నుంచి వచ్చి డ్యూటీ రాత్రి 10 గంటల వరకు చేస్తున్నాం సార్. అందుకొరకు మా సమస్యను కూడా గుర్తించే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా మా కష్టాన్ని, మా పిల్లల కష్టాన్ని కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా వెనకం చేయలేదు. ఆయన ఎన్ని డిమాండ్లు పెట్టినా మా మహాలక్ష్మి పథకంకి వెళ్ళి మేము బస్సులో 60 మంది కంటే సీట్ కెపాసిటీ ఎక్కువ ఉండదు. 150 మంది 200 మంది కాడ నుంచి టికెట్లు ఇస్తున్నాం సార్. మేము అట్లా కూడా వాళ్ళు బండి లాక్కొని పోతుండం. ఆయనకు మంచి పేరు తేవాలి, మంచి గౌరవం. మా మహబూబ్నగర్ డిస్టిక్ ఆయన రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే మాకు మహబూబ్నగర్ జిల్లాలో ఎప్పుడు కూడా మాకు పై చేయి ఉండాలని కోరుకుంటున్నా సార్. నేను మనస్ఫూర్తిగా అతను అన్ని కష్టాల్లో పాలు పంచుకున్నాడు. తనకు కూడా తెలుసు, పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేసిండు, అన్ని పనులు చేసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనను చాలా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాం సార్. మా కష్టాన్ని అర్థం చేసుకొని మాకు మా డిమాండ్లు నెరవేరుస్తాడని మరీ పదే కోరుకుంటున్నాం సార్. మేము ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉందన్న మీ మీద, ఎవరు చెప్తారో చెప్పండి. నేను నిన్న మొన్న ఒక కండక్టర్ అన్నతో మాట్లాడుతున్నా, డ్రైవర్ అన్నతో కూడా మాట్లాడినా. ఏమన్నాడంటే ఈ సమ్మె పేరు మీద మేము డిపోలకు పోతుంటే అంటే ఇంకో 10 రోజులు అయితే సమ్మె వస్తుందనగా మా అందరితో సంతకాలు పెట్టించుకుని వైట్ పేపర్ మీద సమ్మెకి పోవద్దని. ఇదొక ఇబ్బంది ఉన్నది మాకు. ఈ టైం ఫ్రేమ్ లోపల గిన్ని కిలోమీటర్లు తిరగాలి, మీరు కలెక్షన్ తీసుకోవాలని చెప్పేసి నానా రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. వాస్తవమేనా? అన్ని వాస్తవమే సార్. గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మేము సమ్మెకి వెళ్తున్నాం అన్నప్పుడు కూడా మేము సమ్మెకి వెళ్తలేము అంటేనే సంతకం టేబుల్ మీదకి వచ్చి సంతకం పెట్టిన తర్వాతనే మాకు డ్యూటీలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆయా డిపోలో జరిగినవి. సంతకం నా దాకా రాలేదు, నేను పెట్టలేదు. బట్ అడుగుతున్నారు, పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెడుతున్నారు తెలిసింది. అన్ని డిపోల్లో పెడుతున్నారు, అదైతే వాస్తవం. ఒక
ఒక డే అవుట్ డ్యూటీ అంటే 8 గంటలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీ 12 గంటల నుంచి 14 గంటల వరకు ఉంది. అయితే ఒక డే అవుట్కే చెప్తున్నా, స్పెషల్ ఆఫ్ డ్యూటీ పక్కన పెడదాము. డే అవుట్ 8 గంటల డిపో నుంచి వెళ్ళి మళ్ళీ రీచ్ అవ్వాలి 8 గంటల, అది డే అవుట్ డ్యూటీ. కానీ మేము ఏ రోజు 8 గంటల్లో మీరు ఇప్పుడు కాదు, ఇక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కూడా మీరు టైమింగ్ సెక్యూరిటీలో మేము టైం రాసి అవుట్ టైం రాస్తాము, ఇన్ టైం రాస్తాము. ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళైనా చూడండి మీరు, అవుట్ టైంకి ఇన్ టైంకు మినిమం 10 గంటలు 11 గంటలు మేము వర్క్ చేస్తున్నాం. అది 8 గంటల డ్యూటీ అనేది తప్పు. అది రాజ్యాంగంలో ఉందో ఎక్కడ ఉందో మాకు తెలియదు, కానీ మా డ్యూటీల్లో మాత్రం మా శ్రమలో లేదు. మేము ప్రతి డ్యూటీకి గంట నుంచి 2 గంటలు 3 గంటలు శ్రమదానం చేస్తూనే ఉన్నాం, ప్రతిఫలం లేకుండా. అది ఫైనల్ గా ఇవాళ ఏం చెప్తా ఉన్నది గవర్నమెంట్ అంటే, మీరు డ్యూటీ ఇలా జాయిన్ కాకపోయినా మాకు ఇబ్బంది లేదు, చేస్తే చేసుకోండి, ఇట్లనే ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపించుకుంటాం, అవసరమైతే ప్రైవేట్ బస్సులను కూడా పెట్టుకుంటాం అంటుంది. ఏం చెప్తారు వాళ్ళకి? గతంలో కూడా కేసీఆర్ గారు కూడా, ఎందుకంటే ప్రతిదానికి, ఎందుకంటే మా సమస్యలు ఇలా రోడ్ ఎక్కడానికి ఫస్ట్ అడుగు కేసీఆర్ గారి నుంచే, ఆ మహానుభావుడి నుంచే మేము ఈరోజు మేము గేట్ ముందు నిలబడి ఇలా చేతులు జోడించి అడుగుతున్నామంటే కారణం మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారే. కేసీఆర్ గారిని తనదన్ని నేను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా, నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అని మన రేవంత్ రెడ్డి గారు అనడం వల్ల మేము ఆయనను గెలిపించుకున్నాము. 365 రోజులు ఏ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా నిలబడ్డ, వార్డు మెంబర్గా నిలబడ్డ, సర్పంచ్ నిలబడ్డ, ఎవరైనా రాజకీయ ప్రచారము 15 రోజుల ముందు, నెల రోజుల ముందు మాత్రమే స్టార్ట్ చేస్తారు. నెల రోజులు ప్రచారం చేసి తర్వాత ఓటింగ్ జరుగుతుంది, గెలవడము ఓడము జరుగుతుంది. కానీ మేము ఆర్టీసీ కండక్టర్లను, డ్రైవర్లను 365 రోజులు ప్రచార సాధనాలుగా మారి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నిలబడి ప్రచారం చేసి రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం, గెలిపించుకున్నాం. ఆ హామీలు ఆయన ఇస్తున్నాడు. గతంలో మేము సరూనార్ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా గొప్పగా మాట్లాడిండు. అవి ఇప్పటికీ మా హృదయాల్లో సంతోషాన్ని ఇస్తూనే ఉన్నాయి. తర్వాత బస్ భవన్ ముట్టడి అని మేము కార్యక్రమం ఏర్పాటు చేసినాడు. ఆ రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కూడా, ఆయన సొంత ఊర్లో ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తే కూడా దొడ్డిదారుల వెనక గేట్లో నుంచి వచ్చి హీరో లెక్కల బైక్ మీద వచ్చి చేసిన రోజులు మీ మీడియా మిత్రులకే కాదు, మా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసి రేవంత్ రెడ్డి అంటే మనిషి అంటే ఇలా ఉండాలి, నాయకుడు అంటే ఇట్లా ఉండాలని మేము సంతోషపడ్డాం, హీరో అనుకున్నాం. మా హీరో ఎవరో కాదు, అప్పుడు నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారే మా హీరో. ఇలా నెరవేర్చలేడమని ఆయన తప్పుగా చూడము, ఇప్పటికి నెరవేర్చాలనే నమ్మకం ఇంకా మాలో ఉంది కాబట్టి ఆయననే మా హీరో. మాకు మంచి చేసినా చెడు చేసినా ఆయన్నే చేయాలి. కాదు గత ప్రభుత్వం అని పొన్నం ప్రభాకర్ గారు, ఆ సార్ గారు కూడా, ఆయన ఒకప్పుడు యూనియన్లో ఒక బెంగాలీ టైగర్ పొన్నం ప్రభాకర్ గారు, మేము పోస్టర్లు వేసుకొని బెంగాలీ టైగర్ అని రాసుకొని తెలంగాణ ఉద్యమంలో ఆయన ఫోటో పెట్టుకొని తిరిగినాం. బెంగాలీ టైగర్ గారు ఈరోజు కొంచెం శృతి తప్పినట్లున్నారు. పర్వాలేదు, ఏదో ఒక రోజు మాకు అనుకూలంగా చెప్తాడనే ఆశాభావంతో మేము ఉన్నాం. గత ప్రభుత్వం మీద అన్ని దుబ్బి, గత ప్రభుత్వం పోకడలే తీసుకొని, గత ప్రభుత్వం లాగానే రేపు సమ్మె స్టార్ట్ అవుతుందన్నప్పుడు కాల్ చేసి పిలిపించి చర్చలు భంగం చేసి అడిగినవి ఇవ్వకుండా వదిలేసి సగం ఇలా చేసి మధ్యరంతరంగా వదిలేసి మమ్మల్ని సమ్మె దాకా తీసుకురావడం ఆయన కేసీఆర్ గారు చేసిన పని వీళ్ళు చేస్తున్నారు. పైనంగా ఆయన మీద తోస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం అనే పదం మీ నోట్ నుంచి రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే గత ప్రభుత్వాన్ని మేము మా కార్మికులు అందరూ కలిసి గత ప్రభుత్వాన్ని ఎక్కడ కూర్చోబెట్టామో యాజ్ ఇట్ ఈస్ అక్కడే కూర్చోబెడతాం. ఇది ఒకటి మనసులో పెట్టుకోండి. మా కార్మికులకు మేనిఫెస్టోలో పెట్టినవి మొత్తము నెరవేర్చాలి. అవన్నీ కాదు, మీ మనసులో మేము ఉన్నాం, అది మేము నమ్ముతున్నాం. మాకేం కావాలో మీకు తెలుసు, నెరవేర్చండి సార్. చూసినాం కదా, ఇవాళ ఈ జేఏసీ నాయకులందరూ కూడా మా డిమాండ్లను పరిష్కరించండి, ఇవేమి గొంతొమ్మే కోరికలు కాదు కదా, గత ప్రభుత్వంలో చేసినట్టు మాదిరిగానే ఈ ప్రభుత్వంలో కూడా రేపు సమ్మేళనంగా ఇవాళ పిలిపించి చర్చలు చేయడం ఏందని చెప్పేసి ఇవాళ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. దీంతో ఉన్న సమస్యలను కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పిఆర్సీ అమలు కావట్లేదు, మాకున్నటువంటి భద్రత అమలు కావట్లేదు. పక్క రాష్ట్రంలో చేసినప్పుడు మీరు అమలు చేయడానికి ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు పక్క రాష్ట్రపు ఎంప్లాయీస్ కూడా మాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళు, మరి వాళ్ళకి ఎట్లా గవర్నమెంట్ అయింది, మాకు ఎట్లా కావట్లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పింది, మరి ధనిక రాష్ట్రంలో మరి వీళ్ళొక్కలే గుర్తొస్తలేరా మీకు?
ఎందుకు ఆర్టీసీని మీరు విస్మరిస్తూ ఉన్నారని చెప్పేసి ఇవాళ ఆ కార్మికులందరూ కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. చూడొచ్చు, ఒక పక్క ఆర్టీసీ కార్మికులు బయట శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు, మరొక పక్క పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కడికక్కడ వీళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే బస్సులు అయితే ఒక్కటి కూడా బయటికి వెళ్ళట్లేదు. అక్కడ మనం చూడొచ్చు, ఒకసారి లోపలికి రండి. ఎక్కడికక్కడ మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒక్కటంటే ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళట్లేదు. సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సమ్మె విరమించండి రండి అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు చెప్తా ఉంటే, మరొక పక్క వీళ్ళు మాత్రం లేదు, మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు, మా ఏదైతే చర్చలు ఉన్నాయో అవి సఫలమయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఇవాళ వాళ్ళు వంట వార్పు లాగా వాళ్ళ ఫుడ్ వాళ్ళే తెచ్చుకుంటున్నారు, వాళ్ళ వాటర్ వాళ్ళే తెచ్చుకుంటా ఉన్నారు. చూడండి, ఎక్కడ ఇప్పుడు ఎందాక మనం MGPSలో కూడా చూసినాం కదా, అక్కడ కూడా 100 నుంచి 150 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపుగా ఒక 50-60 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా అసలు చూడండి, ఒక్క బస్సు కూడా కదులుతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. చూసినాం కదా, అంటే కొన్ని బస్సులు అయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్తా ఉన్నాయి. కొంతమంది అంటే నాట్ ఓన్లీ బర్కత్పూర్ అనే ఒకటే కాదు, ఏ డిపో చూసినా రాష్ట్రం అంతా కూడా ఏ డిపో చూసినా కూడా ఇవాళ ప్రభుత్వమే అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చింది కదా, మీరు దగ్గరలో ఉంటే మీరు రండి, మీరు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, మీకు ఆధార్ కార్డు ఉన్నా, మీకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నా రండి, మేము తీసుకుంటామని చెప్పేసి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. సో అట్లా ఈ నాట్ ఓన్లీ బర్కత్పూర్ డిపో ఒకటే కాదు, మిగతా డిపోల నుంచి కూడా కొంతమందిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అట్లా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి పక్కన జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనకు మేనేజర్ గారు చెప్పినట్టు మనకు ఉన్నది ఏంటంటే, నా డెసిషన్ కాదు కదా, గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ ఇస్తాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత నా తప్ప. సో ఇక్కడి నుంచి పంపించాలా వద్దా అనేది నా చేతిలో లేదనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట. సో ఇట్లా ఎక్కడికక్కడ సమస్యల పర్వం ఒకవైపు ఉన్నది, గవర్నమెంట్ అయితే మరొక పక్క చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నట్టు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా కూడా ఆర్టీసీ డిమాండ్లు అయితే గొంతెమ్మ కోరికలు కాదు, వాటిని తక్షణమే పరిష్కరించవలసిందే. సో చర్చలకు పిలవవలసిందే. గత ప్రభుత్వంలాగా కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చేసిందో సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేస్తున్నదని చెప్పేసి వాళ్ళు ఏం రేవంత్ రెడ్డి గారిని ఏమో విమర్శిస్తలేరు. మేము కావాలని మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్, మేము ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము, మా సమస్యలు పట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. మరొక పక్క మనం MGPSలో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సో అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, అసలు రేవంత్ రెడ్డి వారికి ఈ విషయం పోనివ్వట్లేదు, వాళ్ళు మధ్యలోనే వీళ్ళు ఆపేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా ప్రభుత్వం తక్షణమే పట్టించుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ డ్రైవర్లని ట్రైనింగ్ లేని కండక్టర్లను పెట్టుకోవడం వల్ల ఇవాళ డబ్బులను కూడా దళారీ వ్యవస్థకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, యాక్సిడెంట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో తక్షణమే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికుల పట్ల చర్చలకు పిలవవలసిందే, చర్చలు సఫలం చేయవలసిందే, వారిని గవర్నమెంట్లో కలపవలసిందే, PRCలు ప్రకటించవలసిందే. ఇట్లాంటి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా పెడతా ఉన్నారు. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.